మరికొన్ని నేర వార్తలను బ్రీఫ్గా చూద్దాం. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఇండియన్ ముజాహిదీన్ సంస్థపై నేర నిర్ధారణ అయినట్లు చెర్లపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటించింది. మొత్తం 6 నిందితులపై నేరం రుజువైందని తెలిపింది. ఈ నెల 19న దోషులకు శిక్ష ఖరారు చేయనుంది కోర్టు. 3.5 ఏళ్ల పాటు విచారణ జరిపిన ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాల్ని కోర్టు ముందుంచింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు యాసిన్ బత్కల్ తో పాటు మరో 5 నిందితుల్ని దోషులుగా పేర్కొంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ ఎక్స్ రోడ్ తో పాటు కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద డిసెంబర్ 19, 2013లో ఈ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు సంబంధించి 19వ తేదీన శిక్షలు ఖరారు కానున్నాయి. పాత నోట్లకు కొత్త నోట్లు ఇస్తామని పోలీసులతో లావాదేవీలు నడిపిన 9 మంది కడప జిల్లాలో అరెస్టయ్యారు. నోట్ల మార్పిడి చేస్తున్నారన్న ముందస్తు సమాచారంతో నండూరు పోలీసులు ముఠా సభ్యులతో 2 కోట్ల నగదు మార్పిడికి ఫోన్లో బేరం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత పక్కా వ్యూహ ప్రకారం దాడి చేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 10,000 నగదు, టాటా సుమో, 3 స్కూటర్లను సీజ్ చేశారు. రైల్వే కోడూరుకు చెందిన 9 మంది నిందితుల్ని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల్లో ఒకరైన ప్రభుత్వ ఉద్యోగికి బెయిల్ మంజూరు కాగా మిగతా 8 మందికి 14 రోజుల రిమాండ్ విధించింది. కృష్ణా జిల్లా నూజివీడులో గుట్కా వ్యాపారంపై పోలీసులు దాడులు చేశారు. ఎస్ఐ వెంకట్ ఆధ్వర్యంలో పట్టణంలో ఆకస్మిక దాడులు చేశారు. 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ₹1,00,000 విలువైన గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. దాడులు జరుగుతున్న విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు పాన్ షాపుల్ని మూసేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శబరి ఏరియా దళానికి చెందిన వెట్టివుంగి అలియాస్ జ్యోతి, మడకంబండి అలియాస్ కమలేష్ దంపతులు జిల్లా ఎస్పీకి సరెండర్ అయ్యారు. మావోయిస్టు దంపతులు కొన్నాళ్లుగా శబరి దళంలో చురుగ్గా ఉన్నారు. ఛత్తీస్గఢ్ ఎదుర్కాల్పులు, పామెడ్ పోలీస్ స్టేషన్ పై దాడి, పేగ గ్రామంలో మందుపాత్రల ఘటనతో సహా పలు హత్యా కేసులు వీరిద్దరిపై ఉన్నాయి. మావోయిస్టు దంపతులపై ₹1,00,000 రివార్డు ఉందని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చూసి లొంగిపోయారని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ చెప్పారు. రివార్డును కూడా వాళ్లకే ఇస్తున్నామన్నారు ఎస్పీ.